ఈ వసకొమ్ము అన్నప్రాసనప్పుడు కానీ ఎప్పుడొకప్పుడు 2-3 ఏళ్ల వయసు లోపులో ఎప్పుడొకప్పుడు వస నాకించాలండి. అంటే వసకొమ్ముని ఇలా నాకించామనుకోండి వాంతులు అయిపోతాయి. దీన్ని గోమూత్రంలో నానబెట్టాలి. ఒక కప్పులో మూలికేసి గోమూత్రం పోసి ములిగేలాగా ఈరోజు పోసాం కదా, రేపు మూత్రం తీసేయాలి. తీసి మళ్ళీ రాత్రి మూత్రం పోయాలి. తీసి పొద్దున్నే మూలిక ఎండబెట్టుకోవాలి, మూత్రం తీసేయాలి. అంటే రాత్రి గోమూత్రంలో ఉండాలి, పొద్దున ఎండలో ఎండాలి, సాయంత్రం మళ్ళీ కొత్త మూత్రం పోయాలి. అలా 7 రోజులు చేసి ఎండిపోయిన తర్వాత ఈ మూలిక 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే 100 ఏళ్ల వరకు ఈ మూలిక వాడుకోవచ్చు. అలా చేసి ఇళ్లలో పెట్టుకునేవారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇంట్లో లాంటివి ఉండేవి. ఇది గ్రహణం పట్టిన రోజు, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఆ రోజు పిల్లలకి ప్రాసన చేసి ఆ రోజంతా పాలు మాత్రమే ఇవ్వాలన్నమాట. పాలు నీళ్లు అంతే, ఇంకేం ఇవ్వకూడదు. మన్నాడు వరకు ఇస్తే బృహస్పతి అంత తెలివైన అవుతారు అన్నమాట. మేధస్సు అద్భుతంగా పెరుగుతుంటుంది. ఈ మందబుద్ధి పిల్లలు, ఫిట్స్ పిల్లలు లాంటి వాళ్ళకి శాశ్వతంగా పోతాయి అన్నమాట. గ్రహణం రోజు వస కొమ్ముని ఇలా ఆవు యూరంలో నానబెట్టి ఉంచుకున్న కొమ్ముని అరగదీసి జస్ట్ ఇలా రంగరించి నాకించడమే, వేస్తే చాలు. చిటికేస్తే బ్రెయిన్. ఇప్పుడంతా పిల్లలంతా హైపర్, ఆటిజం ఇలాంటి మనం వినని పేర్లు ఇవన్నీ వాళ్ళు దెబ్బ సెట్ అయిపోతారు గ్రహణం రోజు వేస్తే.